హాయ్ అండి అందరికీ. సో ఈరోజైతే మాకు వినాయక చవితి డే 2 అండి. ఈరోజైతే వినాయకుడికి ప్రసాదం అయితే పులిహోర చేశాను. సో ఎలా చేశాను ఏందనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా మీకు చూపిస్తానండి. సో ముందుగా అయితే స్టవ్ వెలిగించేసుకొని నేనైతే కళాయి పెట్టేసుకున్నాను. సో ఆయిల్ వేసుకొని 2 స్పూన్ల వరకు ఆవాలు, 2 స్పూన్లు మినపప్పు, 2 స్పూన్లు పచ్చెనగపప్పు, 2 స్పూన్లు వచ్చి వేరుశనగపప్పు అండి, 2 స్పూన్లు జీడిపప్పు వేసుకున్నాను. సో జీడిపప్పు వేసుకుంటే పులిహోరలోకి చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకుంటాము. స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందామండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగోదు. సో ఇలా స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. సో మీరు వినాయక చవితి ఎలా చేసుకున్నారు అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. సో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక 3 తీసుకున్నాను. ఎండుమిరపకాయలు వచ్చి ఒక 4 తీసుకున్నానండి. కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్నాను. సో కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత సో పసుపు వేసుకున్నాను. సో ఇప్పుడైతే మొత్తం అన్నీ కలిపేసుకొని స్టవ్ ఆపేసుకుందాము. సో వినాయక చవితి అంటే 3 రోజులు మనము 3 పూట్ల కూడా ఆయనకి నివేదన అనేది పెట్టాలండి. సో నేను ఉదయం అయితే ఫ్రూట్స్ పెట్టాను, ఇప్పుడైతే మధ్యాహ్నము పులిహోర పెట్టాను. సో సాయంత్రం కూడా ప్రసాదం చేసి పెట్టాలి. ఇప్పుడైతే అన్నం ఉడకబెట్టేసుకొని చల్లారి చేసుకున్నాను ఈ రైస్ని. సో ఇప్పుడైతే లెమన్ వేసుకున్నాను. ఒక ఫుల్ లెమన్ అయితే వేసేసుకున్నాను. సో కొంచెం రైస్ చల్లార్చుకున్న తర్వాత లెమన్ వేసుకోవాలి. సో వేడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదు, చేదు వస్తుంది. సో దానికి తగినంత సాల్ట్ వేసుకొని అన్నీ ఈవెన్గా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పప్పులన్నీ కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకుంటే మనకి టేస్టీగా ఉండి పులిహోర అయితే రెడీ అయిపోతుందండి. సో ఇవాళ అయితే మేము డే 2 వినాయక చవితి దేవుడికి అయితే పులిహోర అయితే నైవేద్యంగా పెట్టాను. సో సాయంత్రం ఏం చేస్తాననేది కూడా ఆ వీడియో కూడా షేర్ చేసుకుంటానండి. సో చూస్తున్నారు కదా, అంత ఈవెన్గా కలిపేసుకొని చక్కగా ఇప్పుడైతే దేవుడికి నైవేద్యం పెట్టేసుకున్నాము. సో నేనైతే ఇలా చేశాను. సో మీరు ఎలా చేసుకున్నారు వినాయక చవితి అనేది నాతో షేర్ చేసుకోండి. మేమైతే ఈ ఇయర్ అయితే చాలా చాలా బాగా చేసుకున్నాము. సో ఇప్పుడైతే దేవుడికి నివేదన చేసేస్తామండి. సో నేనైతే ఈ పూలమాల అయితే కట్టాను. సో చాలా బాగా వచ్చింది. ఈ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తానండి. సో ఇప్పుడైతే వినాయకుడికి నైవేద్యం చేసేసాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.